కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నా, ఇదే నా ఛానల్ కనుక 1 మిలియన్ సబ్స్క్రిప్షన్ ఉంటే ఇలాంటి మాటలు చాలామంది ఉంటే రాష్ట్రంలో బూమ్స్ వేసేటి ఈ మాటలు నమ్ముతారో నమ్మరు. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నా. ఎంకరేజ్ సురాణ టీవీ నిజాయితీగా ఫైట్ ఇస్తున్నా కాబట్టి. నేను చెప్పేది అబద్ధం అనిపిస్తే సూరన్న నువ్వు చెప్పేది అబద్ధం, నీ ఫైట్ అబద్ధం, నీ మాటలు అబద్ధం, నీ చేతులు అబద్ధం అని చెప్పని నిరూపించాలని నేను మూసుకుంటా. కానీ మౌనంగా ఉండకండి. ఇకపోతే డైరెక్ట్ సబ్జెక్ట్లో వెళ్దాం. మైనింగ్ మాఫియా వేల కోట్ల మేత. గత ప్రభుత్వ హయాంలో భారీగా రాయల్టీ, జీఎస్టీ, సీనరేజ్ ఫీజుల ఎగవేత. నిబంధనలకు విరుద్ధంగా వేల టన్నుల గ్రానైట్ అక్రమ తరలింపు. నకిలీ వే బిల్లులు, తప్పుడు నివేదికలతో మోసాలు. కరీంనగర్లో 3, ఖమ్మంలో ఒక గ్రానైట్ క్వారీలో మైనింగ్ శాఖ ప్రాథమిక విచారణ. భారీ ఎత్తున అక్రమాలు బట్టబయలు. పాలమూరులో విలువైన క్వాడ్ను నాణ్యతలేనిదిగా చూపి భారీ గోల్మాల్. సిరిసిల్ల మానేరు నుంచి 100 కోట్ల ఇసుక లూటి. సిఐడి విచారణ కోసం నివేదిక అందించిన మైనింగ్ శాఖ. రాష్ట్రమంతా ఎంక్వైరీ చేస్తే భారీ స్కాములు బయటకు వస్తున్న అధికారులు. సిరిసిల్ల ఇసుక దంగ. ఈ సిరిసిల్లాలో ఎమ్మెల్యేగా ఉన్నవారు ఎవరు మరి? ఎవరు? మిస్టర్ కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు సిరిసిల్ల ఎమ్మెల్యే. గతంలో నుండి ఆయన ఎమ్మెల్యే, ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ఆయనే కదా. మరి ఆయనకు తెలియకుండా ఇదంతా జరిగిందా? రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు సమానం చెప్పండి. నేను రెస్పెక్ట్ ఇస్తాను, మీకు పూలమాలలు వేస్తా, దండాలు వేస్తా, కానీ సమానం చెప్పండి. ముఖ్యమంత్రి మీ వాడు కాదా? కేటీఆర్ని కొడుకు కాదా? మరి మీ హాయంలో సిరిసిల్లలో గింత ఘోరంగా దంద జరిగితే ఏం చేస్తాను? ఒకప్పుడు రూపాయి గతి లేనాడు, తెలంగాణ ఉద్దేశంలో సూటు పోసేసుకొని అమెరికాలో చదువుకున్న వ్యక్తి, బాత్రూమ్లు కడతాను చెప్తాను. నేను ఆ మాటని బాత్రూమ్లు కడుతున్నాడు కేటీఆర్. అలాంటి వ్యక్తికి ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు ఎక్కడివి? జనవరిలో ఫామ్ హౌస్ కాదు 200 crores అని చెప్తున్నాను నేను. ఆ డబ్బులు ఎక్కడివి? మీరు గమనించండి. ఎన్ని మీటింగ్లు పెట్టిన వాళ్ళ డబ్బులు అడవవు, ఎంత ప్రచారం చేసిన వాళ్ళ డబ్బులు అడవవు, లక్షల మంది వస్తారు, వాళ్ళ డబ్బులు పంచిన వాళ్ళ డబ్బులు అడవవు. అంటే నాట్ ఓన్లీ కేటీఆర్, అందరి గురించి మాట్లాడుతున్నా. ఈ రాజకీయ నాయకుల డబ్బు ఓడిసినట్టు ఎప్పుడైనా మీకు అనిపించిందా? మిత్రులారా? రాజకీయ నాయకుల డబ్బులు ఎప్పుడైనా ఒడిసినట్టు అనిపించిందా? తరతరాలు బతికే డబ్బు ఉంటుంది వాళ్ళకు. కేటీఆర్ కింద డబ్బు ఎక్కడదంటున్నా నేను. అది జరిగింది సిరిసిల్లలో. సిరిసిల్ల ఎమ్మెల్యే. హూ ఇస్ సిరిసిల్ల ఎమ్మెల్యే? కేటీఆర్. వాట్ యు ఆర్ డూయింగ్? నీకు తెలియకుండా ఒక మంత్రి, నువ్వు ఇండస్ట్రియల్ మంత్రి, నీకు తెలియకుండా దందా జరిగిందా? నువ్వు వ్యాపారం ఎత్తావు కదా, మరి వ్యాపారం నీకు తెలియకుండా జరిగిందని నేను క్వశ్చన్ చేస్తున్నా. గత ప్రభుత్వ హయాంలో పాలకుల అండతో బరితెగించిన మైనింగ్ మాఫియా సర్కారు ఖజానాకు భారీగా గండి కొట్టింది. నిబంధనలకు విరుద్ధంగా వేల టన్నుల గ్రానైట్ను, క్వాడ్ను, ఇసుకను అక్రమంగా తరలించడం, నకిలీ బిల్లులు, తప్పుడు నివేదికల్లో మోసాలకు పాల్పడడం ద్వారా వేల కోట్ల రాయల్టీ, జీఎస్టీ, సీనరేజ్ ఫీలను దారి మళ్లించింది. కాంగ్రెస్ ప్రభుత్వ ఆదేశాల మేరకు మైనింగ్ మాఫియా అక్రమాల భాగోతాన్ని భూగర్భ గనుల శాఖ ఎట్టెకరకు బయటపెట్టింది. కరీంనగర్ జిల్లాలోని 3 ప్రముఖ గ్రానైట్ క్వారీలతో పాటు ఖమ్మం జిల్లాలో మరో కీలక క్వారీలో నిబంధనలకు విరుద్ధంగా వేల టన్నుల గ్రానైట్ తరలించిన మైనింగ్ శాఖ ప్రాథమిక విచారణ తెలింది. మరి గ్రానైట్స్ అంటే గుర్తుంది మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మిస్టర్ ఖమ్మం. ఆయన ఖమ్మం. నువ్వు పువ్వాడ అజయ్ కుమార్వా? పువ్వాడ అజయ్ కుమార్ నేను మాట్లాడినా. అరే అందరు ఇడ్లీలు తింటారు, బోండాలు తింటారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గుట్టల్ని తిన్నాడు. గుట్టలతో కడుపు నింపుకొని పొట్టను పెంచుకున్నాను ఆయన. పోయింది వెంకన్న విపరీతంగా మేము ప్రశ్నించాము అక్కడ. నేను ధైర్యంగా ప్రశ్నిస్తా అండి. మీరు ఏం చేస్తారో చేసుకోండి, మీరు ఏం పీక్తారో పీక్కోండి. నిజాలు మాత్రం చెప్తున్నా. అబద్ధం అనిపిస్తే మీరు ఏమైనా చేయండి, నిజం అనిపిస్తే నిజం చెప్పిన సురాణని చెప్పండి. ఖమ్మం, కరీంనగర్ గ్రానైట్ ఎక్కువ ఉంటాయి. ఈ కరీంనగర్లో ఉన్నాడు ఇంకొకరు, ఎవరు? గంగుల కమలాకర్. నేను ఎప్పుడు అయిపోయినా అరే భయ్ అతన్ని గంగుల కమల అనకండి భయ్, రంగుల కమలాకర్ అన్న. రంగుల కమలాకర్ ఆయన కూడా, ఆయన ధర కూడా చాలా జరుగుతున్నాడు అక్కడ. సిరిసిల్ల కేంద్రంగా మానేరు ఇసుక తవ్వకాలు 100 కోట్లు దారి మళ్ళీ మైనింగ్ శాఖ నివేదిక ఇచ్చింది. ఈ దందాపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, కాగ్ అప్పటి సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అనుమతించిన 3 మీటర్ల పరిమితిని ఉల్లంఘించి భారీ యంత్రాలతో నది గర్భాన్ని 25 నుంచి 30 లోతుకు తవ్వడంతో భూగర్భ జలాలు 15 మీటర్ల లోతుకు పడిపోయి బావులు ఎండిపోయినట్టు చెప్పాయి. ప్రస్తుతం మైనింగ్ విచారణ ప్రాథమిక అంచనాల ప్రకారం సిరిసిల్ల పరిసరాల్లో మానేరు నది నుంచి ప్రతిరోజు 600 నుంచి 800 ట్రిప్పర్ల ఇసుక హైదరాబాద్ వెళ్లేది. నకిలీ
వేబిల్ ద్వారా ఒకే పర్మిట్పై 4 ట్రిప్పులు వేస్తూ హైదరాబాద్, బెంగళూరు మార్కెట్లకు అక్రమంగా తరలించి వందల కోట్ల లూటికి పాల్పడిన మైనింగ్ శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. ఈ మాఫియా వెనుక అసలు సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితమైన అప్పుడు రాజ్యసభ ఎంపీ ఉన్నట్టు గుర్తించింది. ఇసుక తవ్వకాలకు జీపీఎస్, ఆన్లైన్ ట్రాకింగ్ లేకుండా ప్రైవేట్ వ్యక్తులకు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం పైన సిఐడి వివరాలు అందించడం గమనార్హం. ఇక్కడ కేసీఆర్ అనే పేరు ఇంతకుముందు చెప్పిన నాకు ఒక సబ్జెక్ట్ నేర్పించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఐ హ్యావ్ డన్ మై 2 PGs, వన్ ఆఫ్ ది MBA ఫైనాన్స్, అనదర్ PG డిప్లొమా ఇన్ జర్నలిజం. నాకు టైటిల్ చదవగానే దాంట్లో ఏముంటుందో నేను క్లియర్గా పసిగట్టగలను. నేను గొప్పగా చెప్పట్లే, గర్వంగా చెప్పలే, కానీ వాటిని నాకు కొంచెమైతే తెలుసు. కేసీఆర్ పేరు నేను వాడలేక దాంట్లో ఎవరు ఉన్నాడు, కేసీఆర్ వస్తుంది రాయలసీమ ఎంపీ అట. కేసీఆర్ ఎవరు ఆయన ఎంపీ కదా అప్పుడు. మరి ఇప్పుడు సమాధానం చెప్పాలి. సిరిసిల్ల వస్తున్నాం మీ దగ్గరికి, కేటీఆర్ స్కాములు దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి మిత్రులారా. అంటే చట్టాన్ని వాళ్ళు చుట్టంలో మార్చుకుంటారు వాళ్ళు. వీటితో పాటు మహబూబ్ నగర్ జిల్లాలోని కాట్ మైనింగ్లో సైతం భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. సిరిసిల్ల కేంద్రంగా మానేరు వాగులో ఇసుక మాఫియా దందా ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల నష్టం వాటిని తేల్చారు. ఈ మొత్తం అక్రమాలపై లోతుగా దర్యాప్తు చేసి అసలు సూత్రధారులను బయటకు లాగేందుకు మైనింగ్ శాఖ ఉన్నతాధికారులకు నివేదిక సిద్ధం చేశారు. సమగ్ర విచారణ జరపాలని కోరుతూ సిఐడి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ అందజేసింది. 2014 నుంచి 2026 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అన్ని రకాల మైనింగ్పై సిఐడి ఎంక్వైరీ చేయించి నిజాలు తెలుస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా మైనింగ్ శాఖ అధికారులు పలు క్వారీల పరిధిలో ఎంక్వైరీ చేసి ఆ నివేదికలతో పాటు గతంలో కాగ్ ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ను సైతం సిఐడికి అందజేసినట్టు తెలిసింది. అక్రమ తవ్వకాలు, రాయల్టీ, సినరేజ్ ఎగవేతలు, రాష్ట్రంలో గ్రానైట్ క్వార్ట్జ్ మైనింగ్లో కొందరు బడాబాబులు సాగిస్తున్న అక్రమాలపై కాంగ్రెస్ సర్కార్ ఆదేశాలతో మైనింగ్ శాఖ పక్కా సమాచారం సేకరించింది. ప్రాథమికంగా కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో 3 ప్రధాన గ్రానైట్ క్వారీలో జరిగిన అక్రమాలపై ఆధారాలు సంపాదించింది. ఇక్కడ అనుమతించిన పరిమాణం కంటే అదనంగా దాదాపు 1.5 క్యూబిక్ మీటర్ల గ్రానైట్ అక్రమంగా తరలించినట్టు శాటిలైట్ చిత్రాల ఆధారంగా అధికారులు గుర్తించారు. అలాగే ఖమ్మం జిల్లాలోని మరో క్వారీలో అనుమతులు ముగిసినప్పటికీ ఎలాంటి రాయల్టీ చెల్లించకుండానే రాత్రికి రాత్రే రవాణా చేసినట్టు తేల్చారు. కరీంనగర్తో పాటు ఖమ్మం జిల్లాలో కలర్ గ్రానైట్, డోలామైట్ క్వారీల అసెస్మెంట్ ఫైళ్లను కాగ్ తనిఖీ చేయగా అధికారులు వ్యాపారంతో కుమ్మకైన విషయం బయటపడింది. లీజుదారులు యాన్యువల్ రిటర్న్స్లో చూపించిన ఖనిజ పరిమాణం కంటే తక్కువగా అధికారులు లెక్కగట్టి రాయల్టీని భారీగా దారి మనిషిన విషయం వెలుగు చూసింది. వీటి మీద దాదాపు రూపాయలు 1000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగ్ రిపోర్ట్లో పేర్కొన్న ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన గ్రానైట్ లీజుదారులకు చెందిన 105 కోట్లకు పైగా సెక్యూరిటీ డిపాజిట్లు జప్తు చేయలేదు. ఆన్లైన్లో కేవలం 17,450 మెట్రిక్ టన్నులకే పర్మిట్ తీసుకొని రికార్డులో లేకుండా ఏకంగా 3,13,095 మెట్రిక్ టన్నుల మీద 15 రేట్లు ఎక్కువ ఖనిజాన్ని ఆక్రమంగా తరలించారు. డ్రోన్, DGPA సర్వేలు, వీడియో సర్వేలెన్స్ వంటి ఆధునిక సాంకేతికత వాడకపోవడంతో పాటు DCB రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించకుండా 6 నుంచి 24% వాటిని వదిలేసినట్టు నివేదికలో మైనింగ్ శాఖ పేర్కొనడం తెలిసిందట. ఇగో నకిలీ వేబీలను నాణ్యత లేదంటూ తప్పుడు నివేదికలు. కేంద్ర దర్యాప్తు సంస్థలన్న ఈడీ, ఐటీ బృందాలు నవంబర్ 2022లో అప్పటి మంత్రి MP ఇండ్లు కార్యాలయపై దాడులు జరిపాయి. ఈ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా 7.6 లక్షల క్యూబిక్ మీటర్ల రఫ్ గ్రానైట్ బ్లాకులకు చైనాకు అక్రమంగా తరలించినట్టు ఈడీ పేర్కొన్న విషయాన్ని కూడా మైనింగ్ శాఖ సిఐడికి నివేదిక అందించింది. కరీంనగర్ పరిధిలోని ప్రముఖ గ్రానైట్ ఏజెన్సీ పోర్టు అధికారులతో కుమ్మకై సైజులను తక్కువ చూపించి రూపాయలు 122.94 కోట్ల డైరెక్ట్ సినరేజ్ ఫీజును ఎగవేసినట్టు పేర్కొంది. ఈ అక్రమ మైనింగ్ సరుకు రవాణా ఎగవేతలకు గాను సదారు క్వారీ యూనిట్లకు కేంద్ర ప్రభుత్వ విభాగాలు మొత్తంగా 749 కోట్ల భారీ జరిమానా విధిస్తూ గతంలో నోటీసులు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించడం తెలిసింది. ప్రభుత్వ రికార్డులను సైతం ట్యాంపరింగ్ చేసి నకిలీ వేబిల్తో ఈ దందా సాగించినట్టు మైనింగ్ శాఖ ఇంటెలిజెన్స్ విభాగం పక్కా ఆధారాలు సేకరించింది. మరోవైపు మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన క్వార్ట్స్ మైనింగ్ అక్రమాలు సైతం అధికారులను విస్మయానికి గురి చేశాయి. విలువైన క్వార్ట్స్ ఖనిజాన్ని తక్కువ ధరకు నాణ్యత లేనిదిగా చూపి పక్క రాష్ట్రాలకు అక్రమంగా రవాణా చేసిన తెలిసింది. ఇక్కడ సుమారు 80,000 టన్నుల క్వార్ట్స్ ఖనిజాన్ని మైనింగ్ రికార్డులు నమోదు చేయకుండానే తరలించారు. దీని ద్వారా ప్రభుత్వానికి దాదాపు 60 కోట్ల మేర ప్రత్యక్షంగా నష్టం వాటింది. క్వారీ లీజుదారులు, స్థానిక కొందరు అధికారులు అండదండలతో ఈ 5 చోట్ల 10 ఏళ్లు సమాంతర వ్యవస్థ నడిపినట్టు తెలుస్తుంది. పర్యావరణ అనుమతులను తుంగలో దొక్కి మైనింగ్ చట్టం 1950 నిబంధనలు పూర్తిగా ఉల్లంఘిస్తూ సాగిన ఈ తవ్వకాలు జరిపని మైనింగ్ శాఖ నివేదించిందట. ఇక మిత్రులారా ఏం చేద్దాం వీళ్ళని చెప్పండి. అక్రమంగా మైనింగ్ చేసుకోవచ్చు, అక్రమంగా దోచుకోవచ్చు. అది కేటీఆర్కు తెలియదు, అది హరీష్ రావుకు తెలియదు, అది కేసీఆర్కు తెలియదట. అటు చైనా తరలించవచ్చు. ఒకే మైన్ నుండి ఒక 10 సంవత్సరాలుగా కొందరు మాత్రమే నడిపించుకోవచ్చు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్?
సూరన్న ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మరి వీళ్ళకి చట్టాలు వర్తించవా? అరే టెర్రరిస్టుల కంటే డేంజర్ బై వీళ్ళు. యెస్. ఉగ్రవాదుల కంటే నక్సలైట్ల కంటే డేంజర్. అందుకే నేను గతంలో ఒక మాట చెప్పిన. ఆపరేషన్ కగార్ అంటే ఏంటి? మార్చి 30 వరకు 31 2026 వరకు ఏం చేయాలట? నక్సలిజాన్ని అంతం చేయాలని అమిత్ షా టార్గెట్ పెట్టుకున్నాడు. నేను సూరన్నగా చిట్టి చేస్తూ దమ్ముగా అడిగే ప్రశ్న ఏంటంటే, ఆపరేషన్ కగార్ ఈజ్ ఓకే. వాట్ అబౌట్ ఆపరేషన్ అండ్ పొలిటీషియన్స్? మీకు దమ్ముంటే, మీకు చీము నెత్తునుంటే మీరు చేసిన మొట్టమొదటి పని అంటే ఆపరేషన్ అండ్ పొలిటీషియన్స్. 2010 నుండి 2026 వరకు చూడండి. రాజకీయ నాయకులు ఎట్లా ఎన్నికల్లో హామీలు ఇచ్చారు, ఎవరెవరు ఏ పదవులు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, రాజ్యసభలో ఎమ్మెల్సీగా వాళ్ళు కొనసాగారని చూసి వాళ్ళ అఫిడవిట్లు చెక్ చేయండి. అప్పుడు ఉన్న వాళ్ళ స్థితి ఇప్పుడు ఎట్లనో చెక్ చేయండి. ఒక 10-20% పెరిగితే ఏం కాదు, కానీ 90% పెరిగింది. మరి నిజంగా అవినీతి పరులను 2027 వరకు మార్చి 31 వరకు డెడ్ లైన్ పెట్టేసి అందరినీ జైల్లో వేస్తాం, అవినీతి పరులని బొక్కలో దోస్తాం. 2027 మార్చి 31 దీని డెడ్ లైన్. ఖచ్చితంగా అవినీతి పరులు బయటికి రండి, మీకు మీరే బయటికి వచ్చి సరెండర్ కాండి, మీ ఆస్తుల్ని ప్రభుత్వానికి అప్పచెప్పని ఏ రాజకీయ నాయకుడైనా కనీసం సుప్రీంకోర్టు అయినా స్టేట్మెంట్ ఇస్తాం మిత్రులారా. నక్సలిస్టులు బయటికి రండి, మీకు 45 లక్షలు ఇస్తాం, మీరు అడవుల్ని వీడండి, మీరు అడవుల్లో ఉండొద్దు, ప్రజా సమస్యల కోసం ప్రజలతో రండి, ఏకం కండి, ఫైట్ చేయండి అని చెప్పేసి వాళ్ళకు పారితోషికం ప్రకటించారు. దాదాపు 1000 మంది నక్సలైట్ను నిజంగా ప్రభుత్వంలో కలిసిపోయారు, ప్రజలతో కలిసిపోయారు. నిజంగా వాళ్ళకి సెల్యూట్. ఆపరేషన్ కగార్ చాలా అద్భుతం, చాలా పని చేసింది. నిజంగా నక్సలైట్ల మీద ఉన్న ప్రేమ, నక్సలైట్లను ప్రజల్లో తీసుకురావాలని ఉన్న ప్రేమ, నిజంగా ఆపరేషన్ అని పొలిటీషియన్ పెట్టేసి ఆ ప్రజల ఆస్తుని దొంగల్లాగా మేపి పందుల్లా తిన్న వాళ్ళని వాళ్ళందరినీ తీసుకొచ్చేసి దానికి ఒక డెడ్ లైన్ పెట్టేసి ఈ టైంలోపు మీ ఆస్తులు మీరు లెక్క చెప్పండి, లేకపోతే ప్రజల్లో నుంచి మిమ్మల్ని తరిమేస్తాం, మీ ఖద్దరు బట్టాలని విప్పి మరి కొడతామని చెప్పేసి ఏ రాజకీయ నాయకుడు, ఏ హోంమంత్రి, ఏ మోడీ కూడా ఎందుకు స్టేట్మెంట్ ఇయ్యాడు? క్వశ్చన్ మార్క్. నేను మరీ మెల్లగా చెప్తా. నక్సలిజం అవసరం లేదు, బయటికి వచ్చేసి వాళ్ళకు స్టేట్మెంట్ ఇచ్చారు, బయటికి రండి, ప్రజల్లో కలిసిపోండి అని చెప్తే అందరు వచ్చారు. మరి రాజకీయ నాయకుడు స్టేట్మెంట్ ఇవ్వండి. మీరు సంపన్న ఆస్తులు చాలా ఉన్నాయి, ప్రజాధనాన్ని వృధా చేశారు, ప్రజలంటే మీకు ఇష్టం లేదు, ప్రజలంటే మీకు నమ్మకం లేదు, మీరు బాగా దోచుకున్నారు, 100 కోట్లు సంపాదించారు, విల్లాలు కట్టుకున్నారు, కార్లు, బెంజ్ కార్లు, BMW, ఫెరారీ కార్లు వాడతాను, మీ కుటుంబాల ఆస్తులు పెరిగాయని చెప్పేసి చాలా నివేదిక ఉంది. కాబట్టి మీ అఫిడవిట్లు పట్టుకురండి, మీరు ప్రజాక్షేత్రంలో ఉంచి మీరు నిజంగా మీ ఆస్తుని మొత్తం ప్రభుత్వానికి అప్పగించానని చెప్తే దేశంలో ఉన్న అప్పులన్నీ తీరిపోతాయి. అట్లా చేయొచ్చు ప్రభుత్వం, ఎందుకు చేయదు? ఆపరేషన్ అండ్ పొలిటీషియన్ ఎప్పుడు అంటే రాజకీయాల మీద ఆపరేషన్ చేయరా? రాజకీయాల మీద స్టింగ్ ఆపరేషన్ ఉండదా? అంటే వాడు ఎన్నెన్ని కోట్లు దోచుకోవచ్చా? ఇట్నే ఒకరోజు పేపర్ రావాలి, ఒకరోజు సూర్య చదవాలి, మళ్ళీ మర్చిపోవాలా? దీనిపై చర్య తీసుకోరా, వీళ్ళ ఆస్తుల్ని లెక్క కట్టరా. నేను చెప్తున్నా కదా, బాత్రూమ్లు కూడా బంగారంతో కట్టుకున్న ఘనులు ఉన్నారు దేశంలో. మరి ఏం చేయాలి? వీళ్ళ భూములు లాగేస్తారు, భూములు దొంగతనం చేస్తారు, ఆస్తులు లాగేస్తారు, బడ్జెట్ మొత్తం కేంద్రంలో ఇంత బయట రిలీజ్ అయితే అచ్చరికి ఇంత అవుతుంది, ఇంతే ఐసు గడ్డలా అవుతుంది, కరిగిపోతుంది. ఇంత బయట వస్తే ఇంత వస్తుంది గ్రామానికి, 1000 కోట్లు వస్తుంది బడ్జెట్. ఆ బడ్జెట్ రాజకీయ నాయకుల జేబులో వెళ్తుంది. వాళ్ళు ఏమంటారు అంటే అసెంబ్లీలో మాట్లాడుతూ బడ్జెట్ లేదు. అరే బ్లడీ ఫుల్ బడ్జెట్ మొత్తం నీ జేబులో వెళ్తే గ్రామం ఎట్లా డెవలప్ అవుతారు? ఇడియట్.